ఆయన ప్రేమ. ఆ ప్రేమను గూర్చి ఇంత చక్కటి వాక్యం జీవ గ్రంథంలో వ్రాయబడి, అది ఇలాంటి ప్రేమ కాదు. నీవు ఎలా ఉన్నా కూడా క్రీస్తు ప్రేమ మాత్రం ఆర్పజాలనిది. నీవు ఎలా ఉన్నా కూడా క్రీస్తు ప్రేమ ఆగదు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఈ లోకంలో ఉన్నవి ఎలా ఉన్నా, ఏవి అడ్డుగా మనకు అనిపించినా, ఏవి అయినా సరే దేవుని ప్రేమను మనము ఒక కొరతగా కొదువుగా మనము చూడలేము. సరే, ఈ రోజు దేవుని ప్రేమ రాలేదే, ఏంటి ఈ రోజు ఇలా ఉంది అని మనము అనుకోలేము. ఈ లోకంలో ఉన్నవి ఏవి ఉన్నా కూడా ఆయన మాత్రము ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఆ యొక్క చివరి భాగం అంతా కూడా వండర్ఫుల్ వేలో రాయించాడు. దేవుడు నీ పక్షమున ఉండగా అని ప్రారంభించిన ఆ యొక్క కాంటెక్స్ట్ అంతా కూడా ఇంకా కిందికి వచ్చే కొద్దీ ఆయన ప్రేమ ఎంత గొప్పది అన్నది అపోస్తలుడైన పౌలు వివరించాడు. ఇంకా చెప్పాలి అంటే అక్కడ ఉన్న వాటిలో చాలా అడ్డంకులు అపోస్తలుడైన పౌలు ఫేస్ చేయడం జరిగింది. అపోస్తలుడైన పౌలు ఆ సంకటములన్నిటినీ ఆయన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన అనుభవంలో నుండి ఆయన ఏం తెలుసుకున్నాడు అంటే, ఏవి వచ్చినా కూడా ఆయన ప్రేమను ఆపలేకపోయింది. ఏవైనా కూడా నేను ఆ ప్రేమను అనుభవించగలిగే స్థితిలో అనుభవిస్తూనే ఉన్నా, అది ప్రవాహం వలె వస్తుంది, ఏది కూడా ఆపలేదు. దేవానికి మహిమ. ఎంత గొప్ప దేవుడు క్రీస్తు ప్రేమను గురించి అప్పుడు ఆయన ఈ వాక్యాలన్నీ కూడా వ్రాయడం జరిగింది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ఏం చేశాడు అని భక్తుడు అంటున్నాడు, ఆయన వారెవరో వారిని ఆయన మరవలేదు, ఆయన వారెవరో వారిని ఆయన ప్రేమించకుండా ఉండలేదు, ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని ప్రేమించిన దేవుడు అంతం వరకు ప్రేమిస్తూనే ఉంటాడు అనే దీని యొక్క ఆంతర్యం. హల్లెలూయా.